ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లా మేకర్స్ గా ఉండి ఏమైనా కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలన్నా వెసులుబాటు ఇప్పించాలన్నా ఎక్కడైనా మేము పాస్ చేసిన పార్లమెంట్లో పాస్ చేసిన లా వల్ల ఎక్కడైనా కింద ఇబ్బంది జరుగుతుంటే దాన్ని ఏ విధంగా మనం వెసులుబాటు కల్పించాలని దానికి ఉన్నాం. అదేదో గొప్పని కాదు, అదేదో స్పెషల్ అని కాదు. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకుడిని బూతులు తిట్టకపోతే చాలా గొప్పడని, డబ్బులు తీసుకోకపోతేనే చాలా గొప్పడని, ఈ రెండు ఉంటేనే చాలా గొప్పవాడనే పరిస్థితికి అంత రావడం జరిగింది. అంటే మీ ఎక్స్పెక్టేషన్ మా పైన చాలా దానికి దాడి కొద్దిగా చేస్తే చాలా గొప్ప బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. అది కాదు, ఇంకా చేయవలసింది అందరం కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు కాంట్రిబ్యూషన్ కంట్రీకి, దేశానికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ మామూలుది కాదు. ఏ విధంగా దాదాపు 10 సంవత్సరాల 2014 నుంచి 24కి ట్యాక్స్ పేయర్స్ డబుల్ అయ్యారు. 8.5 కోట్లకు వచ్చారు. జిఎస్టీ దాదాపు 22 లక్షల కోట్ల నుంచి 23 లక్షల కోట్ల దాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 90% అబౌవ్ డిజిటేషన్, అంటే కంప్యూటర్ పైన చేయవలసిన అవసరం వస్తాం. దీనికి చాలా ఎక్కువ మంది మీ దగ్గర ఎవరైతే వచ్చి చేయించుకుంటారో టాక్సేషన్ కానీ జిఎస్టీ కానీ వాళ్ళకి కంప్యూటర్ దానిపైన అవగాహన ఉండదు. అదన్నీ అనుసంధానం చేసి చేయవలసిన అవసరం మీరు వారికి, అలాగే ట్యాక్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తా ఉన్నారో వారికి మంచి అనుసంధానంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ చేస్తాం. అందుకని యూఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద నేషన్. అయితే మాకు మీ వైపు నుంచి రావాలి. ఇప్పటిదాకా ఏదో ఒకటి వచ్చింది, ఏదో 4 సంవత్సరాల క్రితం, దాని తర్వాత మీ దగ్గర నుంచి ఒక రిప్రజెంటేషన్ నా దగ్గర రావు. మరి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళారో నాకు తెలియదు. కానీ మీరు ఒకవేళ అంటే అవి న్యూస్ లో క్యారీ చేయరు. ఏది మేము ఫైనాన్స్ బిల్ మీద మాట్లాడితే అసలు న్యూస్ లో క్యారీ చేయరు. ఇక్కడ క్యారీ చేసినా మీరు చదవరు కూడా. ఫైనాన్స్ బిల్ మాట్లాడు, అదే లెక్కర్ స్కామ్ గురించి ఒక్కొక్క దాని నుంచి మాట్లాడితే మాత్రం పెద్ద హెడ్లైన్ వేస్తారు, మీరు కూడా చదువుతారు. కానీ ఫైనాన్స్ బిల్ ప్రతిసారి లాస్ట్ 5 years నుంచి కూడా నేనే మాట్లాడు ప్రతిసారి దాదాపు మాక్సిమం పాయింట్స్ చెప్తాను. దాంట్లో మాక్సిమం అమెండ్మెంట్స్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారి వైపు నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అన్ని ఎక్కడ మీకు తెలియదు, మీ దగ్గర రావు. దాంట్లో ముఖ్యమైనది నేను చేయించలేకపోయింది ఇప్పటిదాకా ఏమిటంటే ఎక్కువ శాతం జిఎస్టీ పరంగా రివిజన్ పెడతా ఉన్నారు. ట్యాక్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తా ఉన్నారు జిఎస్టీ వాళ్ళు చాలా ఎక్కువ క్వైరీస్ రైజ్ చేస్తా ఉన్నారు. క్వైరీస్ రైజ్ చేస్తూ దాన్ని క్లియర్ చేసుకోవాలంటే దాదాపు 30% కడితేనే దాన్ని క్లియర్ చేసుకునే పరిస్థితికి వస్తా ఉన్నారు. అది మీరు తీసుకొచ్చి నాకు చెప్పాలి. మీరు మా మీద ప్రెషర్ పెట్టారు, నా మీదే కాదు అందరి ఎంపీల మీద ప్రెషర్ పెట్టారు. మీరు ఎవరిని కలవాలి, ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాల, అది మీ పని కదా. మాతో చేయించాలి కదా, ఇక్కడే కాదు దేశం మొత్తం మీద చేయించాలి. చేయిస్తేనే కదా మారేది. 30% ఎవరో వచ్చి ఫేస్లెస్ అని చెప్పి చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఇంత కడితేనే మళ్ళీ దాన్ని పట్టించుకుంటానంటే వాడికి ఉండే వర్కింగ్ క్యాపిటలే తక్కువ, వాడు చస్తాడు చేసేవాడు. మరి నేను ఎందుకు మాట్లాడరు? నేను ఎందుకు రిప్రజెంటేషన్ లేకుండా ఇవ్వాలి కదా? ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మీ వైపు నుంచి రావాలి, మీ వైపు నుంచి రాసివ్వాలి. చేస్తేనే కదా మేము వెంటనే అవ్వకపోవచ్చు అన్ని పనులు. మేము పర్సూ చేయాలి, మేము వెంటబడితే అవుతాయి. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటి, రాష్ట్రం అనుభవం నుంచి వచ్చారు కాబట్టి మీ అందరికీ అక్కడ ఉన్న ఎంపీలందరూ కూడా దగ్గరగానే ఉంటారు కాబట్టి మీకున్న ఇష్యూస్ ని ఇటువంటి ఏజీఎంలో ఈరోజు జరుగుతూ ఉంది. దీన్ని పరస్పర ఏమంటారు పొగుడు కూడా కాకుండా ఆ పని పక్కన పెట్టి మనం ఎవరికైతే సర్వీస్ చేస్తామో వారికి ఏ విధంగా ఉపయోగపడతాం అనే దానిపైన మీరు కొద్దిగా ఈ ఏజీఎంలో డిస్కస్ చేసి దాని ఎజెండా ప్రిపేర్ చేసి ప్రతి ఎంపీని కలవండి, ఒకసారి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేసి రేపు సెషన్ రాబోతుంది, ఆ సెషన్ లో వాళ్ళు మాట్లాడమని చెప్పండి. మాకు కూడా ఉంది, మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్ని అవ్వకపోవచ్చు, మీరు 10 అడిగితే 10 అవ్వకపోవచ్చు, కానీ 1 2 అయినా
మానేనట్టుగా, కానీ అది రావాల్సింది మీ దగ్గర నుంచి రావాలి. ఆ పని అయింది ఏజెంట్లో. ఇంతమంది అన్ని రాష్ట్రంలో అన్ని నుంచి వచ్చారు, ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చారు, సమయం పెట్టి వచ్చారు కాబట్టి అది చేసి రేపు ఎల్లుండో తీసుకొచ్చి ఆ మినిట్స్ నాకు ఇస్తే మా ప్రయత్నం నేను చేస్తాం. తెలియజేస్తుంటే నాకు అవకాశం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.